హిందూ ధర్మంలో శివలింగం అనేది పరమశివుని నిరాకర నిష్క్రియ స్థితికి ప్రతీక. శివలింగాన్ని పూజించడం అంటే సమస్త విశ్వాన్ని పూజించినట్లేనని శాస్త్రాలు చెప్తున్నాయి. అయితే వేర్వేరు రంగులలో ఉన్న శివలింగాలకు ఆయా రంగుల యొక్క శక్తిని మరియు వైబ్రేషన్లను బట్టి ప్రత్యేకమైన శక్తులు ప్రయోజనాలుంటాయని పండితులు మరియు ఆగమ శాస్త్ర నిపుణులు వివరిస్తున్నారు. భక్తులు తమ కోరికలు అవసరాలకు అనుగుణంగా సరైన రంగు లింగాన్ని ప్రతిష్ఠించుకోవడం లేదా పూజించడం ద్వారా ఆశించిన ఫలితాలను పొందవచ్చు. ప్రతి రంగు లింగానికి ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది. ఉదాహరణకు నలుపు రంగు శివలింగం రక్షణ, స్థిరత్వం మరియు ధైర్యాన్ని ఆకర్షిస్తుంది. ఇది ప్రతికూల శక్తులను దూరం చేసి భక్తులకు స్థిరమైన జీవితాన్ని అందిస్తుంది. తెలుపు రంగు శివలింగం పూర్తిగా శాంతికి, ఏకాగ్రతకు మరియు ధ్యానానికి మద్దతు ఇస్తుంది. ఆధ్యాత్మిక పురోగతిని, అంతర్గత ప్రశాంతతను కోరుకునేవారు దీనిని ఆరాధిస్తారు. ఇక బంగారు లేదా పసుపు రంగు శివలింగం సంపద, వృత్తిలో పురోగతి మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి అత్యంత శుభప్రదం. ఆకుపచ్చ రంగు శివలింగం కొత్త ప్రారంభాలకు, ఎదుగుదలకు, ఆరోగ్యం మరియు సంతాన ప్రాప్తికి సహాయపడుతుంది. ఈ రంగుల లింగాలలోకెల్లా స్ఫటిక లింగం అత్యంత శుభప్రదమైనదిగా పరిగణించబడుతుంది. స్ఫటికం అత్యంత స్వచ్ఛమైన మరియు శుద్ధమైన శక్తిని కలిగి ఉంటుంది. స్ఫటిక లింగాన్ని పూజించడం వలన సామరస్యం, దైవిక రక్షణ మరియు సానుకూల శక్తి ఆకర్షించబడతాయి. కోరికలు త్వరగా నెరవేరడానికి ఇది శక్తివంతమైన సాధనం. కాబట్టి భక్తులు తమ జీవిత లక్ష్యాలు, కోరికలు దృష్టిలో ఉంచుకుని తగిన రంగు శివలింగాన్ని ప్రతిష్ఠించడం లేదా నిత్య పూజలో ఉపయోగించడం ద్వారా శివుని అనుగ్రహాన్ని త్వరగా పొందవచ్చని పండితులు సూచిస్తున్నారు.